అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాట్లాడుకున్నా వేస్ట్. మాకు ఏమి మైకులు పట్టుకుంటే వచ్చిందేం లేదు, ఒరిగిందేం లేదు సార్. మాకు మా పరిస్థితికి ఎన్న తారుమారు అయిపోయింది. మా బతుకులు పోయేవే, మా బజార్లోకి వచ్చామంటే అయిపోయింది. మాకు అసలు సార్ కనీసం అంటే మద్దతు ధర ఇస్తామని అంటే మేము ఎకరాకు 34,000 పెట్టి కొచ్చుకొని మార్కెట్కి తెచ్చి ఇచ్చినాము. మరి మా పరిస్థితి ఏమి పెట్టుకు వచ్చినాక 300-400 రాస్తే మా పరిస్థితి ఏమి? మేము కూలర్లకి ఏం చెప్పలేదు, ఇప్పుడు అమ్మకు వచ్చి ఇస్తామని చెప్పినాం. మేము కూలర్లకి అమ్మకు వచ్చి ఇస్తామని మేము వచ్చింటే అసలు మా ధర లేకుండా ఉంటే మేము ఏం చేయాలి? మేము పురుగుల మంది అయ్యి ఇప్పుడు ఈ పరిస్థితి చేసినారు. ఎకరన్నర పెట్టాను సార్. ఎంత పెట్టుబడి పెట్టామే? ఎకరకు వచ్చేసి 78,000 అయింది మాకు. ఎకరకు వచ్చి 78,000 అయింది. ఎకరన్నరకి ఎంత అవుతుంది సార్? నువ్వే చెప్పు. మరి ఇంత పెట్టుబడి పెట్టుకొని మా మూడు నాటేసిన కాడ నుంచి మా నిల్లేమి, నిప్పులేమి, మందులేమి, మా ఆకులేమి, మెతుకు పువ్వలేదు. మమ్మల్ని లేకుంటే రైతు కష్టాలు పెడితే సార్. కన్న తల్లి ఉన్నట్టు అవి ఎన్ని ముక్క లాంటి వాడు రైతు బాధ అర్థం చేసుకోవాలి కదా ఎవరన్నా అని. మాకేం కావాలో మద్దతు ధర ఇవ్వాలి. మాకు న్యాయం చేయాలి ఎవరన్నా అని. న్యాయం చేస్తే లెక్క మాకు. అవు సార్, 1200 అంటే దాని అసలు అది కూడా లేదు సార్. ఈరోజు 300-400 ఇస్తే మేము ఎట్లా పోవాలి సార్? మేము మా పరిస్థితి ఏమి? మాకు 2,000 రూపాయలు పోతే గిట్టుబాటు అవుతుంది. మాకు 2,000 పోవాలా? మాకు 2,000 పోతే గిట్టుబాటు అవుతుంది. అసలు ఈ 1,200 తీసుకొని మేము ఏం చేస్తున్నాం మాకు అర్థం కాకుండా. ఏమో న్యాయం జరుగుతుందిలే, ఏదో కొద్దిగా గొప్ప అని మేము ఆలోచన చేస్తున్నాం, కానీ అసలు అది జరగలేదు. ఇది కూడా ఇప్పుడు అనుకోవట్లేస్తే ఇంకా పరిస్థితి ఏమి? నువ్వే చెప్పు సార్. దస్తగిరి అల్వాల, గోనేల మండలం. ఎంత బాధలు అంటే రైతు రోడ్డుకి ఎక్కుతాడో మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మామూలుగా అందరు రోడ్లు ఎక్కేటట్టు చూసినాం, కానీ రైతులకు అన్యాయం జరుగుతూనే తప్ప రోడ్డు ఎక్కని పరిస్థితి చూస్తే ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కష్టాలే కష్టాలు. ఒక విధంగా పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. మనం చూసాం ఈ సంవత్సరంలో ఏ పంట కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి. ఉల్లి ఇదే పరిస్థితి. ఈరోజు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉల్లి పరిస్థితి అయితే 9,025 క్వింటాల పైగా ఉల్లి కొని రైతులకు అందరికీ కూడా నష్టం. అంటే ప్రభుత్వం నష్టపోయినా రైతులకు నష్టం లేకుండా చేసిన ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో రైతులకు న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా రైతులకు గిట్టుబాటు కల్పించాలనే మా డిమాండ్. దాని ప్రభుత్వాన్ని కూడా డిమాండ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.